ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. తీర్థం అంటే ఏంటి? దాని ప్రాశస్త్యము ఈ వీడియోలో తెలుసుకుందాం. తీర్థము అనేటువంటి పదానికి తెలుగులో నానా అర్థాలు ఉంటాయి. తీర్థము అంటే సాధారణంగా అందరికీ తెలిసినటువంటిది, మనము ఏదైనా పూజ చేస్తే ఆ పూజ అయ్యాక భగవంతునికి సంబంధించినటువంటి దానిని మనము తీర్థంగా తీసుకుంటాం. దాన్ని తీర్థము అని అంటారు. అదేవిధంగా తీర్థము అంటే పుణ్యక్షేత్రము అని, తీర్థము అంటే జలము అని, తీర్థము అంటే నది అని, ఇలా నానా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో భగవంతుని పూజ చేసిన తర్వాత మనం తీసుకునేటువంటి తీర్థము, దాని యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. తీర్థము అంటే చాలా మందిలో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే, పంచామృతములు కలిపితే దాన్ని తీర్థము అని అనుకుంటూ ఉంటారు. లేదా టెంకాయ కొడితే ఆ జలమును, ఆ కొబ్బరి నీళ్లను తీర్థంగా భావిస్తూ ఉంటారు. వాటిని తీర్థము అని అనడానికి వీల్లేదు. అసలు వాస్తవానికి తీర్థం అంటే ఏంటి? ఏ భగవంతున్నైతే మనం అభిషేకం చేశామో ఆ భగవంతుడి పైనుంచి పడినటువంటి అభిషేక జలం ఏదైతే ఉంటుందో దానిని మాత్రమే తీర్థము అని అనాలి. మీరు పంచామృతములతో భగవంతుడికి అభిషేకం చేశారనుకోండి, ఆ పంచామృతము తీర్థము అవుతుంది. కొబ్బరి జలంతో అభిషేకం చేస్తే గనక ఆ కొబ్బరి జలము తీర్థం అవుతుంది. అదేవిధంగా పళ్ళ రసాలతో చేస్తే అది తీర్థం. అదేవిధంగా భగవంతుడి పై నుంచి మనం నీళ్లతో అభిషేకం చేసినా కానీ ఆ అభిషేక జలమైనటువంటి ఆ జలము కూడా తీర్థమే. అభిషేకం చేయకుండా మీరు మామూలుగా పంచామృతం కలిపేసుకున్నా, లేదా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు పట్టుకున్నా అది తీర్థం కానే కాదు. ఈ విషయం ముఖ్యంగా గమనించుకోవాలి. ఇక తీర్థం యొక్క ప్రాశస్త్యం. తీర్థమును కుడి చేతిని, అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి ఆ తీర్థమును ఎంతో భక్తి శ్రద్ధలతో మనము సేవించాలి. తీర్థమును సేవించేటువంటి సమయంలో మౌనంగా, ఎలాంటి చప్పుడు లేకుండా ప్రశాంతంగా ఆ తీర్థం పైన ఎంతో భక్తి భావనతో, ఈ తీర్థము ద్వారా నాకు అకాల మృత్యువులు, ఎలాంటి ప్రమాదములు జరగకుండా ఈ తీర్థము నన్ను ఉద్ధరించుగాక అనేటువంటి భక్తి భావం చేత ఆ తీర్థాన్ని సేవించాలి. చప్పుడు రాకుండా తీర్థమును సేవించాలి. గోకర్ణాకృతిలో అన్నాం కదా, ఇలా చూపుడు వేలు నిటారుగా ఉంచి, ఈ చూపుడు వేలు పక్క నుంచి మన ఈ బొటన వేలును చుట్టుముట్టి, ఈ పక్క నుంచి ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా ఉంచుకొని, ఈ చివరి 3 వేళ్లను, అంటే మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు, ఈ 3 వేళ్లను ఇలా ఉంచితే దీన్ని గోకర్ణాకృతి అంటారు. గోకర్ణాకృతిలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మాత్రమే తీర్థమును వేసుకొని సేవించాలి. కళ్ళకద్దుకొని ఆ తీర్థమును సేవించాలి. ముందుగా చెప్పినట్లుగా భగవంతుడికి అభిషేకం చేసినటువంటి జలము కానీ, పంచామృతము కానీ, ఫలోదకం కానీ, దానిని మాత్రమే తీర్థము అని అంటామనుకున్నాం కదా. అలాంటి తీర్థమును 3 సార్లు స్వీకరించాలి. ఒక మారు తర్వాత మరొక మారు, ఈ విధంగా 3 సార్లు స్వీకరించాలి. ఎందుకు 3 మార్లు తీర్థమును స్వీకరించాలి అంటే, తీర్థమును 3 సార్లు స్వీకరించడం వలన కాయిక, వాచిక, మానసిక శుద్ధి అనేటువంటిది జరుగుతుంది. మానవుడు ఈ 3 రకములైనటువంటి పాపములు చేస్తూ ఉంటాడు నిత్యము. కాయక, వాచిక, మానసిక పాపములు, ఈ 3 రకాలుగా చేస్తారు. కాయిక పాపములు అనంటే, కాయం అంటే శరీరం, శరీరం ద్వారా చేసేటువంటి పాపములు. వాచికము అంటే మాట, మాట ద్వారా చేసేటువంటి పాపములు. మానసికం అంటే మనస్సుతో చేసేటువంటి పాపములు. ఈ విధంగా 3 రకాల పాపములు మానవుడు నిత్యము చేస్తూ ఉంటాడు. ఈ 3 రకాల పాపములను శుద్ధి చేసేటువంటి దానిని, కాయిక, వాచిక, మానసికములను శుద్ధి చేసేటువంటిదే తీర్థము. అందు గురించి 3 సార్లు తీర్థమును స్వీకరించాలి. తీర్థమును స్వీకరించేటువంటి సమయంలో మన కుడి చేతిని ఇలా గోకర్ణాకృతి కింద పెట్టుకుంటాం కదా, ఈ కుడి చేతి కింద ఒక రుమాలు కానీ, వస్త్రము కానీ పెట్టుకొని, తీర్థం యొక్క ఒక్క బిందువు కూడా నేల మీద పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున ఒక బిందువు కానీ నేల మీద పడితే
అది మహాపాపంగా పరిగణిస్తారు. ఎందుకంటే తీర్థము అంత పవిత్రమైనటువంటిది, భగవంతునికి అభిషేకం చేయబడినటువంటిది. అంతటి పవిత్రమైనటువంటి ఆ తీర్థము ఒక్క బొట్టు కూడా నేల పడకుండా జాగ్రత్త పడాలి కనుక ఈ రెండవ చేతిలో ఒక రుమాలును గాని, వస్త్రమును గాని, లేదా మనము ఏదైనా ఉత్తరీయం వేసుకుంటే ఆ ఉత్తరీయంను పట్టుకొని గాని, ఆడవాళ్ళైతే గనక చీర చెంగును గాని ఇలా పట్టుకొని ఆ తీర్థమును శ్రద్ధగా స్వీకరించాలి. ఇలా తీర్థము స్వీకరించేటువంటి నియమాల గురించి శాస్త్రము మనకు తెలియజేసింది. చాలామందికి నేటి కాలంలో ఈ విషయాలన్నీ తెలియవు కనుక ఐబిఎం ఛానల్ ద్వారా ఇలాంటి మంచి విషయాలు ఒక్కొక్క వీడియోలో మీ అందరి ముందుకు తీసుకురావడం అనేటువంటిది ప్రధానంగా ఉద్దేశం. తీర్థమును శ్రద్ధాభక్తులతో సేవించండి. భగవంతుని అనుగ్రహానికి పాత్రులవ్వండి. మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.